హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్వి రావు ఛానల్. మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వెస్ట్ హైదరాబాద్లోనే ఎందుకు ఇంత రియల్ ఎస్టేట్ డిమాండ్ ఉంది, ఇంత రేట్లు పెరుగుతున్నాయి, గ్రోత్ ఎందుకు ఇక్కడ ఉంది అనే విషయం తెలుసుకుందాము. వెస్ట్ హైదరాబాద్లో ఎగ్జిట్ 1కి ఎగ్జిట్ 2కి మధ్యలో ఉన్న ఏరియా ఔటర్ రింగ్ రోడ్డుకి లోపల పక్క చాలా బాగా గ్రో అవుతుంది. గ్రో అవటానికి రీజన్స్ ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ కూడా సరౌండింగ్స్లో ఉంటాం. ఈ ఏరియా నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి కానివ్వండి, మైండ్ స్పేస్కి కానివ్వండి, ఒక్క సిగ్నల్ కూడా లేకుండా ఈజీగా సర్వీస్ రోడ్డు ద్వారా కానీ లేకపోతే ఓఆర్ఆర్ ద్వారా కానీ వెళ్ళిపోవచ్చు. రీసెంట్గా ఎగ్జిట్ 1 నుంచి ఎగ్జిట్ 2 వరకు ఉన్న సర్వీస్ రోడ్ని 4 లేన్ సర్వీస్ రోడ్గా కన్వర్ట్ చేశారు. డివైడర్ పెట్టి స్ట్రీట్ లైట్లు కూడా ఇన్స్టాల్ చేశారు. అఫ్ కోర్స్ స్ట్రీట్ లైట్స్ ఇంకా ఆన్ చేయాల్సి ఉంది. అంతేకాకుండా ఈ సర్వీస్ రోడ్డుకి ఒక పక్కన టీఎస్పీఏ జంక్షన్ నుంచి కొల్లూరు వరకు దాదాపు 27 కిలోమీటర్లు సైకిల్ ట్రాక్, 3 లేన్ సైకిల్ ట్రాక్ నిర్మించారు. అది అందరికీ అందుబాటులో ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ ట్రాక్ పైన రూఫ్ బిల్డ్ చేసి సోలార్ ప్యానల్స్ అమర్చి సోలార్ ఎనర్జీ జనరేట్ చేస్తున్నారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత బాగా డెవలప్ చేయడం వల్ల ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, నియోపోలిసు, అలాగే మైండ్ స్పేసు ఈజీగా చేరుకోవడానికి అవకాశం వచ్చింది. ఈ 4 లేన్ రోడ్డు అందుబాటులోకి రావడం వలన తెల్లాపూరు, మై హోమ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ త్రిదశ, మై హోమ్ అంకుర, అట్లాగే ఉస్మాన్ నగరు, ఈ ఏరియాలో ఉన్న వారందరికీ కూడా ఈ కమ్యూటు చాలా ఈజీ అయిపోయింది. చూడొచ్చు, రోడ్డుకి ఎడం వైపు కనిపిస్తున్నది సోలార్ రూఫ్ సైకిల్ ట్రాకు. ఇది ఇండియాలోనే మొట్టమొదటిది. ఇక్కడ ఉన్న వాళ్ళు కేవలం 10 నిమిషాల్లోనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, 20 నిమిషాల్లో మైండ్ స్పేస్కి ఒక్క సిగ్నల్ కూడా లేకుండా డైరెక్ట్గా చేరుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ సర్వీస్ రోడ్డు ద్వారా మైండ్ స్పేస్కి వయా శిల్పా ఫ్లైఓవర్ ద్వారా వెళ్ళినట్లయితే ఒక్క సిగ్నల్ కూడా లేకుండా 20 నిమిషాల్లోనే మైండ్ స్పేస్కి చేరుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన ఎగ్జిట్ 1A నియోపోలిస్ ఎగ్జిట్. ఇక్కడ అండర్ పాస్ ద్వారా మనం క్రాస్ అవుతున్నాము. ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ సర్వీస్ రోడ్డుకి పక్కనే ఓఆర్ఆర్కి అటువైపు నియోపోలిసు. ఈ నియోపోలిస్లో హై క్లాస్ ప్రీమియం అపార్ట్మెంట్స్ ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది హై క్లాస్ ప్రీమియం ఏరియాగా చెప్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేసి ప్రీమియం హై రైజ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సౌత్ ఇండియాలోనే ఫేమస్ బిల్డర్స్ లైక్ బ్రిగేడ్, మై హోమ్ కన్స్ట్రక్షన్స్, రాజపుష్ప మొదలైన వారు అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వీటిలో స్టార్టింగ్ ప్రైస్ చూసినట్లయితే ఒక్కొక్క అపార్ట్మెంటు 4 crore చెప్తున్నారు. మనం నియోపోలిస్ నుండి 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్లయితే వట్టినాగులపల్లి జంక్షన్ వస్తుంది. కాంచి గచ్చిబౌలి రోడ్ అంటారు. నల్లగండ్ల నుండి గోపన్పల్లి జంక్షన్ మీదుగా వట్టినాగులపల్లికి వచ్చి ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్ని టచ్ చేస్తుంది. ఈ కాంచి గచ్చిబౌలి రోడ్డు, వట్టినాగులపల్లి రోడ్డు వల్ల గోపన్పల్లి జంక్షన్ నుంచి కానివ్వండి, విప్రో సెకండ్ క్యాంపస్ నుండి ఈజీగా నియోపోలిస్కి చేరుకోవచ్చు. నల్లగండ్ల నుంచి కూడా ఇటు రావడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే ఈ విప్రో జంక్షన్కి బ్యాక్ సైడ్ 25 acresలో అపర్ణ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు దక్కన్ టౌన్షిప్ అని కన్స్ట్రక్షన్ మొదలెట్టారు. ఇందులో ప్రీమియం విల్లాసు దాదాపుగా 25 crores ఈచ్ చెప్తున్నారు.
ప్లస్ అపార్ట్మెంట్ కమ్యూనిటీ అపర్ణ సన్స్టోన్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వీటన్నిటికి కూడా కాంచీ గచ్చిబౌలి రోడ్డు ద్వారా నియోపోలిస్కి వెళ్ళాలన్నా లేదా వయా గోపన్పల్లి జంక్షన్ నుంచి విప్రో సర్కిల్కి వెళ్ళాలన్నా కూడా హార్డ్లీ 5 మినిట్స్ 7 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఈ కాంచీ గచ్చిబౌలి రోడ్లో శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజీ, ఫేమస్ స్కూల్స్, అపర్ణ నియోమాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతేకాదు ఈ కాంచీ గచ్చిబౌలి రోడ్ నుండి ఉస్మాన్ నగర్ వైపు ఒక 100 ఫీట్ రోడ్డు డెవలప్మెంటు ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చింది. ఇది కనెక్టివిటీ రోడ్డు. ఈ రోడ్డు రేడియల్ రోడ్ 30 ఎక్స్టెన్షన్ నుంచి కాంచీ గచ్చిబౌలి రోడ్డుకి కనెక్షను. ఈ రోడ్లో కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా స్టార్ట్ అయినాయి. సో ఈ సర్వీస్ రోడ్ యాక్సెసిబిలిటీ వల్ల, అట్లాగే ఈ ఇంటర్ కనెక్ట్ రోడ్డు వల్ల వట్టినాగులపల్లి ద్వారా నియోపోలిస్కి కానివ్వండి, కోకాపేటకు కానివ్వండి, మైండ్ స్పేస్కి కావడం, కనెక్టివిటీ చాలా బాగా ఏర్పడింది. దీనివల్ల ఈ ఏరియాలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా ఎక్కువైనాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీ ఉండటం వల్ల. అట్లాగే అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ కూడా చాలా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ప్రైస్ రేంజ్ 6,000 నుండి 8,000 వరకు ప్రస్తుతం ఎస్ఎఫ్టీ చెప్తున్నారు. ఉస్మాన్ నగరు, తెల్లాపూర్ ఏరియాలో అపర్ణ కన్స్ట్రక్షన్స్, రాజపుష్ప, అలాగే రాఘవ కన్స్ట్రక్షన్స్, ముప్ప తదితర బిల్డర్లు ప్రీమియం అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ఏరియాలో ఉన్న అపార్ట్మెంట్స్ అన్నిటికీ లేదా విల్లా కమ్యూనిటీస్ అన్నిటికీ కూడా ఈ 4 లేన్ సర్వీస్ రోడ్ యాక్సెసిబిలిటీ ఉండటం వలన, కమ్యూట్ టైము తగ్గిపోవడం వలన ఫేమస్ స్కూల్స్ లైక్ గడియం, బిర్లా ఓపెన్ మైండ్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, మెరూ స్కూల్ అందుబాటులో ఉండడం ఈ ఏరియాకి మంచి ఫెచ్చింగ్. ఈ ఏరియాకి డిమాండ్ బాగా పెరిగింది. అంతేకాదు రాజపుష్ప కన్స్ట్రక్షన్స్ వాళ్ళు లైఫ్ స్టైల్ సిటీ అని తెల్లాపూర్లో దాదాపు 600 ఎకరాల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ వెస్ట్ హైదరాబాద్కి మంచి డిమాండ్ పెరగడానికి, మంచి అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ రావడానికి కారణం రేడియల్ రోడ్ 7, రేడియల్ రోడ్ 30. రేడియల్ రోడ్ 7 వచ్చి మోకిలా నుంచి లింగంపల్లి వరకు ఉంది. అలాగే రేడియల్ రోడ్ 30 వచ్చి గోపనపల్లి జంక్షన్ నుంచి కొల్లూరు వరకు. ఉస్మాన్ నగర్ దగ్గర రేడియల్ రోడ్ 30 ఎక్స్టెన్షన్ ఒకటి సర్వీస్ రోడ్కి కనెక్ట్ అవుతుంది, వై షేప్లో ఇది వెళ్తుంది. వీటన్నిటి వల్ల, ఈ కనెక్టివిటీ వల్ల తెల్లాపూరు, గోపనపల్లి, ఉస్మాన్ నగరు, కొల్లూరు, వట్టినాగులపల్లి ఈ ఏరియాలన్నీ కూడా చాలా డిమాండ్ క్రియేట్ చేస్తాయి. సో వీటన్నిటి వల్ల వెస్ట్ హైదరాబాద్లో రెసిడెన్షియల్ ఫ్లాట్స్, విల్లాస్కి చాలా డిమాండ్. ఐటీ ఎంప్లాయీస్ ఈ ఏరియాలో బాగా స్థిరపడుతున్నారు. ప్రస్తుతం 75 lakhs నుండి 2 crores వరకు రీజనబుల్ సైజ్ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నట్లు చెప్తున్నారు. మొత్తం మీద వెస్ట్ హైదరాబాద్లో 4 లేన్ సర్వీస్ రోడ్స్ అలాంగ్ విత్ ఓఆర్ఆర్ యాక్సెస్, రేడియల్ రోడ్ 7, రేడియల్ రోడ్ 30, కాంచీ గచ్చిబౌలి రోడ్డు వీటన్నిటి వల్ల కనెక్టివిటీ బాగా ఏర్పడటం, మంచి ఫెచ్చింగ్ అయింది. అంతేకాకుండా ఫేమస్ స్కూల్స్, కాలేజెస్ అందుబాటులో ఉండడం వల్ల, మరియు హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్లో మెట్రో అమెరికన్ ఎంబసీ వరకు రావడం, ప్లస్ దాన్ని నియోపోలిస్ వరకు ఎక్స్టెండ్ చేయడం ఈ వెస్ట్ హైదరాబాద్కి కలిసి వచ్చింది. వీటన్నిటి వల్ల వెస్ట్ హైదరాబాద్ మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది. ఆల్రెడీ రేట్స్ హైక్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఏరియా Thanks for watching this video. Please like, share and subscribe to my channel. Thank you.